నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. మనిషి తన రూపాన్ని ఎంతవరకు మార్చుకోవచ్చు? ఒక మనిషి కుక్కలా కనిపించాలనుకుంటే నిజంగా అలా కనిపించగలడా? కేవలం ఒక కాస్ట్యూమ్ తో మనిషి రూపం పూర్తిగా మారిపోవటం సాధ్యమేనా? 2 కోట్లు ఖర్చు చేస్తే నిజమైన కుక్కను పోలిన రూపాన్ని తయారు చేయగలరా? టోకోను చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మనిషి ఊహకు హద్దులుండవు. మనకు నచ్చిన జీవితం గడపాలని కోరుకోవటం సహజం. మనకు నచ్చిన దుస్తులు వేసుకుంటాం, నచ్చిన హెయిర్ స్టైల్ మార్చుకుంటాం, టాటూలు వేయించుకుంటాం. కొందరు తమ రూపాన్ని పూర్తిగా మార్చుకునేలా కాస్మెటిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఒక కుక్కలా కనిపించాలని కోరుకొని అందుకోసం ప్రత్యేకంగా ఒక అత్యంత రియలిస్టిక్ కాస్ట్యూమ్ తయారు చేయించుకున్నాడంటే మాత్రం అది సాధారణ విషయం కాదు. ఇప్పుడు జపాన్కు చెందిన టోకో కథ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టోకో అనే వ్యక్తి తనను తాను బోర్డర్ కోలీ కుక్కలా కనిపించేలా రూపొందించుకోవాలన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్ తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాస్ట్యూమ్ అంటే దుస్తులు వేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ టోకో ధరించిన కాస్ట్యూమ్ ప్రత్యేకత అక్కడే ఉంది. దాన్ని చూసినప్పుడు మొదటి చూపులో అది ఒక మనిషి ధరించిన దుస్తులా అనిపించదు. నిజంగా ఒక బోర్డర్ కోలీ కుక్క అక్కడ నిలబడి ఉన్నట్లుగా కనిపించేలా దాన్ని రూపొందించారు. ఈ కాస్ట్యూమ్ తయారీకి సుమారు 2 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అంతేకాదు, దీన్ని తయారు చేయడానికి దాదాపు 40 రోజులు సమయం పట్టిందట. ఒక కాస్ట్యూమ్ తయారీకి ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం, ఇంత సమయం వెచ్చించడం సాధారణ విషయం కాదు. దాని వెనుక ఎంతటి ఖచ్చితమైన డిజైన్, తయారీ నైపుణ్యం, వివరాలపై శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక జంతువు ఆకారంలో కాస్ట్యూమ్ తయారు చేయాలంటే దాని శరీర ఆకృతి, ముఖం, కాళ్ళు, చెవులు, తోక, వెంట్రుకలు వంటి అనేక అంశాలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి. టోకో కోసం తయారు చేసిన కాస్ట్యూమ్ లో కూడా బోర్డర్ కోలీ ప్రత్యేక లక్షణాలను దగ్గరగా అనుకరించే ప్రయత్నం చేశారు. కుక్క ముఖ ఆకృతి ఎలా ఉంటుంది, చెవులు ఎక్కడ ఉండాలి, కళ్ళ పరిమాణం ఎంత ఉండాలి, ఎలా కనిపించాలి, శరీరంపై హెయిర్ ఎలా కనిపించాలి, నిలబడినప్పుడు 4 కాళ్ల జంతువులా ఎలా కనిపించాలి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కాస్ట్యూమ్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాస్ట్యూమ్ లోని రియలిస్టిక్ లుక్. దూరం నుంచి చూస్తే నిజమైన బోర్డర్ కోలీ కుక్కలా కనిపించడం ఈ కాస్ట్యూమ్ యొక్క ప్రత్యేకత. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోల్లో టోకోను చూసిన నెటిజన్లు ఇదే విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక మనిషి ఇలాంటి కాస్ట్యూమ్లోకి వెళ్లిన తర్వాత ఇంతవరకు గుర్తుపట్టలేనంతగా మారిపోవటం ఎలా సాధ్యమైందన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఇక్కడ టెక్నాలజీ, కాస్ట్యూమ్ డిజైన్ నైపుణ్యం ఎంత ముందుకు వెళ్లిందో కూడా అర్థమవుతుంది. గతంలో జంతువుల కాస్ట్యూమ్ సాధారణంగా కార్టూన్ రూపంలో ఉండేవి. వాటిని చూసిన వెంటనే అది మనిషి ధరించిన కాస్ట్యూమ్ అని తెలిసిపోయేది. కానీ ఇప్పుడు అత్యంత సూక్ష్మమైన వివరాలను కూడా ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ తయారు చేయగలుగుతున్నారు. ఫలితంగా ఒక వ్యక్తి నిజమైన జంతువులా కనిపించే స్థాయికి చేరుకుంటున్నారు. టోకో కథలో మరో ఆసక్తికరమైన అంశం అతను ఎంపిక చేసిన జంతువు. సాధారణంగా మనుషులు కుక్కలను ఇష్టపడటం కొత్త విషయమేమీ కాదు. కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాటి స్వభావం, రూపం, విశ్వాసం, మనుషులతో అనుబంధం చాలా మందిని ఆకర్షిస్తాయి. కానీ ఒక వ్యక్తి తనను తాను ఒక కుక్క రూపంలో చూసుకోవాలనుకోవడం మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యక్తిగత అభిరుచి. బోర్డర్ కోలీ కూడా ప్రత్యేకమైన కుక్క జాతిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాని ప్రత్యేకమైన ముఖ ఆకృతి, పొడవాటి వెంట్రుకలు, చెవులు, శరీర నిర్మాణం కాస్ట్యూమ్ డిజైన్ కు కూడా ప్రత్యేక సవాల్గా మారతాయి. ఒక సాధారణ కుక్క ఆకారాన్ని తయారు చేయటం కంటే ఒక నిర్దిష్ట జాతిని పోలి ఉండేలా చేయటం చాలా క్లిష్టమైన పని. టోకో కాస్ట్యూమ్లో ఆ జాతి ప్రత్యేకతలను ప్రతిబింబించే ప్రయత్నం చేయటం వల్లే అది మరింత సహజంగా కనిపిస్తోంది. సాధారణంగా మనం కోట్ల రూపాయల ఖర్చు అంటే ఇల్లు, కారు, వ్యాపారం, ఆస్తులు వంటి వాటిని ఊహిస్తాం. కానీ ఒక వ్యక్తి తన వ్యక్తిగత అభిరుచి కోసం అంత మొత్తాన్ని కాస్ట్యూమ్ పై ఖర్చు చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. డబ్బు ఉన్న వ్యక్తులు తమకు నచ్చిన ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయడం సాధారణమే. కానీ ఇక్కడ ఆ ఖర్చు ఒక వ్యక్తి తన రూపాన్ని మార్చుకోవాలన్న కోరికతో ముడిపడి ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇదే ప్రధాన కారణం. ఒకవైపు కాస్ట్యూమ్ ధర, మరోవైపు దాని తయారీకి పట్టిన సమయం, ఇంకోవైపు దాని రియలిస్టిక్ రూపం. ఈ 3 అంశాలు కలిసి టోకో కథను అసాధారణంగా మార్చాయి. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో ఈ విషయం ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరింది. టోకో కథ మరో విషయాన్ని కూడా చెబుతోంది. మనిషి తన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడానికి ఎన్నో మార్గాలు వెతుకుతున్నాడు. ఒకరు సంగీతం ద్వారా తన్ను వ్యక్తపరుస్తారు, మరొకరు పెయింటింగ్ ద్వారా, ఇంకొకరు ఫ్యాషన్ ద్వారా.
మరికొందరు తమ రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం ద్వారా తమ అభిరుచిని చూపిస్తారు. టోకో ఎంపిక కూడా ఈ వ్యక్తిగత స్వీయ వ్యక్తీకరణలో ఒక ప్రత్యేకమైన రూపంగా చూడొచ్చు. అయితే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు సమాజంలో చర్చలు కూడా మొదలవుతాయి. కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తారు. తన డబ్బుతో తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నాడు, ఇందులో ఇతరులు ఎందుకు జోక్యం చేసుకోవాలి అని ప్రశ్నిస్తారు. మరికొందరు మాత్రం మనిషి తన సహజ రూపాన్ని ఇంతలా మార్చుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తారు. ఈ రెండు అభిప్రాయాల మధ్య సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టోకో తన కోరికను సాధారణ స్థాయిలో ఆపలేదు. తనకు నచ్చిన బోర్డర్ కోలీ రూపాన్ని సాధ్యమైనంత సహజంగా చూపించాలన్న లక్ష్యంతో ప్రత్యేక కాస్ట్యూమ్ తయారు చేయించాడు. అందుకే దాని తయారీలో ప్రతి చిన్న వివరానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. 40 రోజుల సమయం కూడా ఈ పనిలో ఉన్న సాంకేతిక క్లిష్టతను సూచిస్తోంది. కాస్ట్యూమ్ తయారీలో ముఖ్యమైన అంశం అది ధరించిన వ్యక్తికి సరిపోయేలా ఉండటం. బయట నుంచి ఎంత అందంగా కనిపించినా ధరించిన వ్యక్తి కదలలేకపోతే ఆ కాస్ట్యూమ్ ఉపయోగకరంగా ఉండదు. అందుకే శరీర కదలికలు, బరువు, సమతుల్యత, లోపలి నిర్మాణం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో బయట నుంచి చూస్తే నిజమైన జంతువులా కనిపించాలి. ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించడం కాస్ట్యూమ్ తయారీదారులకు పెద్ద సవాలే. టోకో విషయంలో ఈ ప్రయోగం మరో స్థాయికి వెళ్ళింది. ఒక వ్యక్తి తన రూపాన్ని దాచుకుని పూర్తిగా వేరే జీవిలా కనిపించడం వల్ల చూసేవారిలో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అతను నడిచే తీరు, నిలబడే విధానం, కాస్ట్యూమ్లోని హెయిర్, ముఖ ఆకృతి ఇవన్నీ కలిసి ఒక వింతైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అందుకే సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫోటోలు చూసిన చాలా మంది మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఇది ఎలా తయారైందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టోకో కథను కేవలం మనిషి కుక్కలా మారిపోయాడు అనే కోణంలో చూడడం కంటే ఇది మానవ సృజనాత్మకత, వ్యక్తిగత అభిరుచి, కాస్ట్యూమ్ టెక్నాలజీ, సోషల్ మీడియా వైరల్ సంస్కృతి కలయికగా చూడొచ్చు. ఒక వ్యక్తి తనకు ఉన్న ఒక విచిత్రమైన కోరికను ఆచరణలోకి తీసుకురావడం ఒకవైపు అయితే, దానిని అత్యంత వాస్తవికంగా చూపించగలిగిన కాస్ట్యూమ్ తయారీదారుల నైపుణ్యం మరోవైపు. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుతమైన మేకప్, కాస్ట్యూమ్ టెక్నాలజీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అందుబాటులోకి వస్తోంది. టోకో కాస్ట్యూమ్ అందుకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక మనిషి తనకు నచ్చిన బోర్డర్ కోలీ రూపాన్ని ఎంచుకున్నాడు. దాన్ని నిజమైన కుక్కను పోలి ఉండేలా తయారు చేయడానికి భారీ మొత్తంలో డబ్బు, దాదాపు 40 రోజుల సమయం వెచ్చించాడు. చివరికి ఆ రూపం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే అది ఏ టెక్నాలజీనా లేదంటే నిజంగా జరిగిన సంఘటన అన్నది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చగా మారింది.